వాళ్ళకి అవి పంపించి ఏరియాలో సర్క్యులేట్ చేయడానికి దేవర్ ట్రైన్. ఇట్ ఈస్ వెరీ న్యూ డెన్. మనం ఇది పట్టుకున్నాం, ఈరోజు ఇతన్ని అరెస్ట్ చూపిస్తున్నాం. ఇది దగ్గర దగ్గర ₹1,06,00,000 మొత్తం మనం సీజ్ చేసింది. ఈ డెనామినేషన్స్ అన్నీ కూడా మీకు ఇస్తారు. సో ఇది బేసిక్గా ఏంటంటే చిల్లరగా మన సంతల్లోని అలాగే రోడ్డు మీద ఉండే చిన్న చిన్న షాప్స్లో కానీ ఇవి ఎక్స్చేంజ్ చేస్తారు, చేసి వాళ్ళ దగ్గర హార్డ్ కరెన్సీ తీసుకుంటారు. సో ఈ విధంగా మనకి సర్క్యులేట్ చేయడానికి ఇప్పుడు సమ్మర్ వస్తుంది కాబట్టి మోర్ నంబర్ ఆఫ్ షాప్స్ వస్తాయి రోడ్డు పక్కన. ఈ చెరుకు రసం షాపులు అలాగే ఇవన్నీ వస్తాయి కాబట్టి, అలాగే ట్రాన్సాక్షన్ రైల్వేలో మూమెంట్ పెరుగుతుంది, ట్రైన్స్లో పబ్లిక్ మూమెంట్ పెరుగుతుంది, సెలవులు వస్తాయి కాబట్టి. సో ఈ 2-3 నెలల్లో వీళ్ళు దీని అంతటినీ కూడా మొత్తం వైడ్ స్ప్రెడ్ సర్క్యులేషన్ చేయడానికి దేవర్ ప్లానింగ్. సో మా టీం చాలా బాగా చేశారు. గత కొద్ది కాలంగా దీని మీద బాగా అటెన్షన్ పే చేశారు. బట్ అల్టిమేట్లీ ఒక నలుగురితో అయిపోతుంది అనుకుంటే దెన్ డిఎస్పీ అండ్ సిఏ లేదు సార్ దీని వెనక పెద్దగా ఉంటుందని చెప్పి దెన్ అంతా అనాలిసిస్ చేసి వెళ్ళి నెక్స్ట్ హరిబాబు అనే ఆయన హైదరాబాద్ చూసుకున్నాడు. హరిబాబు అనే ఆయన లాసెస్ వచ్చాయి ఆయనకు కూడా, స్వీట్ షాప్లో కానీ. హైదరాబాద్ వెళ్ళి అక్కడ ఒక సో అక్కడికి వెళ్ళి ఆయన కొంత చూసిన తర్వాత మళ్ళీ వచ్చాడు. మళ్ళీ వచ్చి హీ వాంట్స్ మనీ అని వీళ్ళిద్దరినీ అప్రోచ్ అయ్యాడు. దెన్ మధు దగ్గరికి వెళ్ళారు. దీనికి ఎలాగిస్తారు అంటే ₹1,00,000 ఇచ్చారనుకోండి, ఒరిజినల్ క్యాష్ ఇస్తే ₹3,00,000 తిరిగి ఇస్తాడు ఈయన, ఫేక్ నోట్స్. అంటే ఒక ₹100 ఇస్తే 300. అలాగే ఎనీ నోట్స్ 1:3 రేషియోలో హీ విల్ గివ్ మనీ. The Xerox, everything is well planned, well organized. ఫేక్ నోట్స్ ఇప్పటి వరకు వాళ్ళ దగ్గర ఉండేది ఒక 4 లక్షలు మాత్రమే మనకి సర్క్యులేషన్ వాళ్ళ దగ్గర దొరికింది. సర్క్యులేషన్లో ఏమి ఇంతవరకు మనం కస్టమర్ ఎవరు తెలియాలి, బయటకు వెళ్ళింది ఇంకా ఫర్. ఇప్పుడు ఫస్ట్ ఇనీషియల్గా మనకి దొరికిన హరిబాబు క్లూతో మనం ఇమీడియట్గా అరెస్టులు చేశాం. ఆ ముగ్గురు దగ్గర 4 lakhs, ఈయన దగ్గర డెన్లో 1 crore 2 lakhs పడుతుంది. ఇంకా ఫర్దర్గా ఉంటారండి, దీనికి చిన్న చిన్న ఉంటారు. వీళ్ళందరినీ కూడా ఇట్ ఈస్ కంటిన్యూస్ ఇన్వెస్టిగేషన్. ఇంకా అసలు వీళ్ళ తాలూకా మొబైల్ గత 3 years డేటా తీసి అనాలిసిస్ చేసి అసలు ఇతను ఎక్కడెక్కడ తిరిగాడు ఇవన్నీ చూసి మళ్ళీ పీటీ వారెంట్ తీసుకుంటారు. దే విల్ డూ ఇంటరాగేషన్. డెఫినెట్లీ అండి, ఏది వచ్చినా మా దగ్గరికి ఏ చిన్న క్లూ వచ్చినా సరే విల్ గో డీప్ ఇన్ టు ద ఇన్వెస్టిగేషన్ అండ్ విల్ ఫైండ్ అవుట్ ఆల్ ద పీపుల్. ఇంకొంతమంది కూడా ఉన్నారు, వాళ్ళు తప్పించారని ఆరోపణలు ఉన్నాయి సార్. కాదులో చెందినటువంటి మందిని తప్పించారని అది లేదు, అలాంటిది ఏం లేదు. మీరు ఆరోపణలన్నీ మీరు నమ్మక్కర్లేదు. ఆరోపణలు అంటూ ఎక్కడ వచ్చినా మీ దగ్గర ఎవరైనా ఉంటే మాకు చెప్పండి, విల్ వెరిఫై. ఇట్ ఈస్ ఆల్సో ఇన్ఫర్మేషన్ కదా. మొత్తం ఎంతమంది సభ్యులు కానీ గుంటూరు కానీ? దీంట్లో 3 దే ఆర్ ఫ్రమ్ కాజులూరు మండల్ అండ్ అనపర్తి. కాజులూరు మండలే మొత్తం 3 కూడా. ఒకడు మధు అనేవాడు విజయవాడ, బట్ ఈజ్ ఆల్సో రిసైడింగ్ ఇన్ గుంటూరు బాలాజీ నగర్. అండ్ కర్రీ మణికుమార్ ఇన్ అక్కైపాలెం, బేసిక్గా నేటివ్, బట్ అతను కూడా గుంటూరు షిఫ్ట్ అయ్యి ఇది స్టార్ట్ చేశాడు.